ఓకే. ఆహా! చాలా సంవత్సరాల తర్వాత బాగా మా పొలం పండింది. అయితే ఆ ధనం దాచిపెట్టుకోవడానికి నాకు ఈ ప్లేస్ సరిపోదు. అయితే నేనేం చేయాలంటే ఇప్పుడు నా కొట్లు విప్పి నా కొట్లు విప్పి దాంట్లో సమకూర్చుకోవాలి. ఏం చేయాలబ్బా ఇప్పుడు? చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈసారి విస్తారంగా అనేక సంవత్సరాలు కావలసిన ధాన్యం పండింది. అయితే ఇప్పుడు దాన్ని దాచిపెట్టుకోవాలా, కొట్లు విప్పి దాన్ని దాచిపెట్టుకోవాలా. నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. నా ప్రాణమా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే నాకు అనేక సంవత్సరాలకు కావాల్సిన ధాన్యం ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. వందలయ్యా. ఉందా అండి? బాగున్నారా? బాగున్నాను. ఏంటో ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదండి. అయితే ఈ సంవత్సరంలో కావాల్సిన పంట పండింది. చాలా సంవత్సరాలకు కావాల్సిన పంట పండింది. అయితే అనేక సంవత్సరాలు నేను కూర్చొని తినొచ్చు. అవునయ్యా. కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అందుకోసమే నా ప్రాణంతో నేను మాట్లాడుకుంటున్నాను. తిను, త్రాగము, సంతోషించుము అని మాట్లాడుకుంటున్నాను. అవునా అయ్య గారు? సరే. యేసు ప్రభువారు వచ్చి ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మరణించి వెళ్ళి 2024 సంవత్సరాలు గడిచింది. అయితే నీవు నీ యొక్క పంట, నీ చేనులో పంట పండినందువలన, అంటే పంట అనేది బాగా పండినందువలన నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నావు కదా, ఎలా చేయాలి, నాకు ఇంత పంట పండింది, నా కొట్లేమో నా పండిన పంటలో ధాన్యాన్ని దాచుకోవడానికి తగ్గట్టుగా లేవు, ఎలాగైనా సరే నా కొట్లు విశాలపరచుకోవాలి, వాటిని పీకి మరలా పెద్దవిగా కట్టాలని ఆలోచిస్తున్నావు. అదేవిధంగా నువ్వు ఎంత ధనం సంపాదించిన ధనాన్ని దాచుకోవడానికి స్థలం సరిపోదు, లాకర్ అనేది చిన్నగా ఉందనే ఆలోచనతో బ్రతుకుతున్నావు. ఇంకోటి, అనేక సంవత్సరాలకు కావలసిన ధనం కానీ ధాన్యం కానీ నాకుందని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఏనాడైనా యేసు ప్రభు గురించి ఆలోచించావయ్యా నువ్వు? లేదయ్యా. ఎందుకయ్యా, ఎందుకు ఆలోచించలేదు? నాకు కావాల్సిన ఆస్తి ఉంది, ధనం ఉంది. అలాంటప్పుడు నాకు దేవుడు ఏమో అవసరం? ఇంకా నువ్వు కలిగి ఉన్న ఈ ఆస్తి కావచ్చు, ఈ ధాన్యం కావచ్చు, ఆ దేవుడు ఇవ్వనిదే నీకు వచ్చిందయ్యా? ఆ దేవుడు ఇవ్వనిదే నీకు వచ్చిందా? నువ్వు కలిగి ఉన్న ధనం కానీ నువ్వు కలిగి ఉన్న ధాన్యం కానీ? నిజమేనయ్యా. అవును కదా. దేవుడు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి దేవా నాకు ఆస్తినిచ్చావు, నాకు కావలసిన ధాన్యాన్ని ఇచ్చావు, అయితే నేను దాని గురించి ఆలోచిస్తున్నా కానీ ఎప్పుడైనా నేను నీ గురించి ఆలోచించలేదయ్యా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయ్యా, అయితే నేను నిన్ను మాత్రము నా హృదయంలోకి ఆహ్వానించలేదు, నా జీవితంలోకి నిన్ను ఆహ్వానించలేకపోయాను అని ఎప్పుడైనా ఆలోచించారయ్యా మీరు? లేదయ్యా. ఆ దేవుడు నీకోసము సంవత్సరము వెంబడి సంవత్సరము, కృప తర్వాత కృప వెంబడి కృప, అనేక సంవత్సరాలు నీకు అనుగ్రహించాడు కదయ్యా. ఆయన ప్రేమను ఇంకా గ్రహించకపోతే ఎలాగయ్యా? ఇంకా ఈ లోక సంబంధమైనదే తినదాం, తాగుదాం ఎన్నాళ్ళయ్యా? ఆ దేవుడు తినడానికి కొత్త సంవత్సరం ఇవ్వలేదు, త్రాగడానికి కొత్త సంవత్సరం ఇవ్వలేదు, కానీ ఈ సంవత్సరమైనా నా కోసము ఈ కుమారుడు జీవిస్తాడు, లేదా నా కుమార్తె బ్రతుకుతుందని ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ మన ఇష్టానుసారంగా జీవించాలని కాదయ్యా. అయితే బైబిల్లో ఒక విషయం ఉంది, నీకు తెలుసయ్యా?
ఒక యజమానుడు ఒక పనివాడిని పెట్టి ఒక ద్రాక్ష తోట నాటించాడంట. అయితే ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంటయ్యా. అయితే ఒకానొక సమయంలో ఆ యజమానుడు 3 సంవత్సరాలుగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరము దానిలో ఏవైనా ఫలములు దొరుకుతాయని ఆశిస్తున్నాడు 3 సంవత్సరాలుగా. అయితే వెళ్ళిన ప్రతి సంవత్సరము ఆ చెట్టులో ఎటువంటి ఫలము ఆయన కనుగొనలేకపోయాడు. ఆ చెట్టు నుండి ఆయన ఫలము తీసుకొని ఆయన దానిని దానిని ఆస్వాదించలేకపోయాడు. ఆ సంతోషాన్ని, దాని నుండి ఫలాన్ని పొందుకున్న సంతోషాన్ని ఆయన అనుభవించలేకపోయాడు. మరి నిన్ను నన్ను చేసిన దేవుడు 2024 సంవత్సరాలు అయిందయ్యా. మన జీవితం నుండి దేవుడు ఏమైనా ఫలం పొందుకున్నాడా మన బ్రతుకు ద్వారా? ఒకసారి నువ్వు కానీ ఆలోచించే. ఆ తోటమాలితే యజమాని అన్నాడంట, దీని వలన నాకేమి లాభం లేదయ్యా, దీనిని నరికించి పాడి, దీన్ని నరికించి అగ్నిలో వేయి. దీని వలన నేను 3 సంవత్సరాలుగా ఎంతగానో బాధపడ్డా, దీని నుండి ఫలం అనేది నేను పొందుకోలేకపోయానని ఆ యజమానుడు బాధపడ్డాడంటయ్యా. యేసు ప్రభు కూడా నిన్ను నన్ను చూసి అదే విధంగా బాధపడుతున్నాడేమో కదయ్యా. నువ్వేంటో నీకు వచ్చిన ధాన్యాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న ఆస్తిని బట్టి ఆలోచిస్తున్నావు. నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావు కదా, నా ప్రాణమా నీకు చాలా సంవత్సరాలకు కావలసిన బలం ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, ధాన్యం ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అని నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావు కదయ్యా. ఒకవేళ ఈనాడే దేవుడు నీతో కూడా అదే మాటే మాట్లాడితే, ఈ వ్యక్తి వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఈ భూమి మీద ఉండి వ్యర్థము, ఈ గ్రామంలో ఈ సంఘంలో కూడా ఉండి ఈ కుమారుని ద్వారా నేను ఏమాత్రం ఫలితం పొందుకోలేకపోతున్నానా దేవుడు బాధపడుతున్నాడేమో కదా. ఒకసారి ఆలోచించయ్యా. నీ జీవితాన్ని ఈ సంవత్సరమైన నీ ఇష్టానుసారంగా కాకున్నట్లు ఎప్పట్లాగే మరలా నీ ఇష్టానుసారంగా జీవించుకోకుండా ఆయన ప్రేమను తెలుసుకొని ఈసారి అయినా, అరే నా ద్వారా దేవుడు ఫలమును ఆశిస్తున్నాడు, ఆయన వాక్యానుసారంగా నేను జీవించాలని బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరమైనా నేను అలాగే జీవిస్తాను. నాకు ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, నా వయసు ఎంతలే, తిని తాగుతాను, తిరుగుతాను, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుకుంటున్నావయ్యా? ఈ రాత్రి ఆయన నీ ప్రాణం అడిగితే ఏమవుతావు? ఒకసారి ఆలోచించయా. నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి సమర్పించుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. అయ్యో నిజమే కదా, ఇన్ని రోజులు ధనమే శాశ్వతం, డబ్బుంటే అంతుంటుంది అని లోకంలో ఇష్టానుసారంగా తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. కానీ దేవుని విడిచిపెట్టి నేను ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే కదా. నిజమే, నేను డబ్బే బ్రతకనుకున్నా, కానీ దేవుడు నన్ను ప్రేమించి మరొక సమస్యలోకి అడిగి పెట్టించాడు. కానీ నేను దాన్ని చూడకుండగా డబ్బు వైపు చూస్తూ డబ్బే బ్రతకంటూ నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ డబ్బు బ్రతక కాదు, యేసయ్య ఇచ్చినవే. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒకడు ఈ లోకం నుండి సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఒకవేళ నేను లోకమందరూ సంపాదించుకున్నాను, నా ప్రాణం పోగొట్టుకుంటే అది వ్యర్థమే కదా. ఇకనైనా నేను దేవుని కోసం బ్రతుకుతా. ఈ సంవత్సరం నుంచి నేను దేవుని కోసం బ్రతుకుతూ దేవునికి సాక్షిగా అనేకులకు మాదిరిగా జీవిస్తాను. థ్యాంక్స్ అయ్యా. నీలాగా అనేక మంది ఎంతోమంది ఉన్నారయ్యా. వారు కూడా గ్రహిస్తే దేవుడు ఇంకా ఎంతగానో సంతోషపడతాడు.
నిన్ను బట్టి దేవుడు ఈనాడు చాలా సంతోషపడుతున్నాడు. నీవు పొందిన ఈ మార్పు వలన కొత్త సంవత్సరం న్యూ ఇయర్ జరుపుకోవడం వలన దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడయ్యా. ఇంకా ఎంతోమంది న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు, కానీ నీలాగా బ్రతుకు మార్చుకొని జరుపుకోగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాలయ్యా. మీరు తెలుసుకున్నందుకు దేవుని మీకు చాలా వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా.